అందరికీ నమస్తే. నేను మీ శారదాని. వెల్కమ్ టు శారదాస్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ చల్లని సాయంకాలం వేళ వేడి వేడిగా ఇలా పునుగులు మరియు పచ్చడి తయారీ విధానం చూద్దామండి. ముందుగా ఇడ్లీ పిండి ఒక బౌల్‌లో తీసుకోవాలి. పునుగులకు తీసుకునేటువంటి పిండి పులిసినదైతే చాలా రుచిగా ఉంటాయి పునుగులు. ఈ పిండిలో సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు, ఒక్క స్పూను జీలకర్ర, సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర ఇవి 3 పిండిలో వేసుకోవాలి. ఇడ్లీ పిండిలో మనము ఉప్పు కలిపి ఉంటాం కదండి, కాస్త కొంచెం వేసుకుంటే సరిపోతుంది. చక్కగా ఇవన్నీ పిండిలో కలిసే విధంగా చేత్తో ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత పిండి అనేది పల్చగా ఉంటే 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి వేసుకుంటే సరిపోతుందండి. బియ్యం పిండి వేసుకున్న తర్వాత ఆ పిండిలో మొత్తం ఇలా కలుపుకోవాలి. ముందుగా ఈ పిండిని ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసి చక్కగా కలిపి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు పిండి అనేది మనము పునుగులు వేసే విధంగా ఉంది. మూత పెట్టి ఈ పిండిని పక్కన పెడదామండి. ఈ పునుగులకు కమ్మని పచ్చడి తయారు చేసుకుందాము. తయారీ విధానము: ఒక ఫ్రై ప్యాన్ తీసుకొని 1 స్పూను ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూను పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూను మినపప్పు ఇవి కాస్త మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా వేగిన తరువాత ఇందులో 1/2 టేబుల్ స్పూను జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఇవి కూడా చక్కగా వేగిన తరువాత ఇందులో కొన్ని ఉల్లిపాయ ముక్కలు, ఒలిచినటువంటి వెల్లుల్లి రెబ్బలు ఒక 10 నుంచి 12 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఇవి కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఇలా వేయించుకోవాలి. ఇందులో ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకొని, కొత్తిమీర కూడా కాస్త వేగితే సరిపోతుందండి. ఇవన్నీ మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ వేయించుకోవాలి. అప్పుడే మనకి మాడిపోకుండా ఉంటుంది. కొత్తిమీర కూడా ఇలా వేగిన తరువాత ఇందులో నాటు టమోటాలు ఉంటాయి కదండి, వాటిని చక్కగా శుభ్రం చేసి 3 టమోటాలని కట్ చేసి ముక్కల కింద ఇలా వేసుకోవాలి. ఉసిరికాయ అంత సైజులో చింతపండును క్లీన్ చేసి వేసుకోవాలి. 1/2 స్పూను పసుపు వేసి చక్కగా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. మూత పెట్టడం వలన మనకి త్వరగా మగ్గుతాయండి. 2-3 నిమిషాలకి చూడండి, చక్కగా మనకి టమోటో, పచ్చిమిర్చి అన్నీ మగ్గినవి. ఎక్కువ ఫ్రై అవసరం లేదండి. ఇలా అన్ని ముక్కలు మెత్తబడేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇవన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనము వేయించి పెట్టుకున్నటువంటి ఉన్నాయి కదండి అన్ని పచ్చిమిర్చి, టమాటా మిశ్రమం మొత్తం వేసి రుచికి తగినంత రాళ్ళ ఉప్పు వేసుకోవాలి. వాటర్ ఏమీ పోయినవసరం లేదండి. మీకు గట్టిగా వచ్చింది అనుకుంటే కాస్త వాటర్ వేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా మనము మెత్తగా కావాలంటే మెత్తగా వేసుకోవచ్చు. కొంచెం పలుకుగా వేసుకుంటే రోట్లో దంచినట్లు వస్తుందండి. ఈ పచ్చడిని ఇలాగనే ఉపయోగించుకోవచ్చు. పోపు పెట్టుకుంటే మరింత రుచిగా ఉంటుంది. నేనైతే పోపు పెడుతున్నానండి. పోపు కోసం ఒక ఫ్రై ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర చిటపటమన్న తర్వాత కొంచెము కరివేపాకు వేసి తరువాత మనం మిక్సీకి వేసి పెట్టుకున్నటువంటి పచ్చడి ఉంది కదండి, పచ్చడి మొత్తము ఆ పోపులో వేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే ఆ వేడికి సరిపోతుందండి. ఎంతో రుచిగా ఉంటుంది. ఇలా తయారు చేసినటువంటి పచ్చడి అన్ని టిఫిన్స్లోకి సూపర్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. చల్లారిన తర్వాత ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకుందాం. ముందుగా అయితే మనము పునుగులకు పిండి కలిపి పెట్టాం కదండి, ఆ పిండితో పునుగులు ఎలా వేయాలో చూద్దాం రండి. ఆయిల్ ముందుగానే పెట్టుకుంటే మనకి త్వరగా అయిపోతుంది. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని నిదానంగా చిన్న చిన్నవిగా ఇలా ఒకదాని తరువాత ఒకటి ఆ మూకుడు ఎంతవరకు పడుతుందో అంతవరకు వేస్తున్నాను. మీకు ఇష్టమైతే పెద్ద సైజులో కూడా వేసుకోవచ్చు. ఇవి చిన్న సైజులో వేసుకుంటేనే తినేటప్పుడు చాలా రుచిగా ఉంటాయి. వేసిన వెంటనే కదపకుండా 2-3 నిమిషాలు అటు ఫ్రై అయిన తర్వాత నిదానంగా గరిటెతో ఇటువైపుకు తిప్పుకుంటే సరిపోతుంది.
అంతేనండి. ఎంత సింపుల్‌గా ఇంట్లో ఉండే ఇడ్లీ పిండితోనే చక్కగా బయటకు పోకుండా అంటే రోడ్డు సైడ్‌వి తినకుండా ఇంట్లోనే ఆరోగ్యంగా ఈ పునుగులు అనేవి తయారు చేసుకోవచ్చు. మంచి రంగు వచ్చేంత వరకు ఇటువైపు, అటువైపు ఫ్రై చేసుకుంటూ, తిప్పుకుంటూ కాల్చుకోవాలండి. కాస్త టైం తీసుకొని చేసుకుంటే పైన కరకరలాడుతూ లోపల పిండి అనేది లేకుండా కమ్మగా ఉంటాయి. మనము హై ఫ్లేమ్ పెట్టేసామనుకోండి పైనంతా త్వరగా కలర్ వచ్చేస్తుంది, మాడిపోతుంది గూడా. లోపల పిండి పిండిగా ఉంటుంది. తినడానికి గూడా బావుండదండి. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. మీలో ఎంతమందికి సాయంకాలం ఇలా పునుగులు తినేది ఇష్టమో ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అన్ని పునుగులు ఒకదాని తరువాత ఒకటి పక్కన ప్లేట్‌లోకి తీసేసుకుందాం ఇలా. శివరాత్రి పండుగ వస్తుంది కదండీ! శివరాత్రి రోజు శివయ్య అనుగ్రహం పొందాలంటే ఏ ఏ దీపాలు వెలిగించాలో పూర్తి వివరాలతో అమ్మ దీవెన ఛానల్‌లో వీడియోస్ రేపటి నుంచి అప్లోడ్ చేస్తానండి. తప్పకుండా ఆ ఛానల్‌ని, ఈ ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ మొత్తం చూస్తూ ఉండండి. నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ. ఇక్కడ మీకు తుంచి కూడా చూపెట్టాను చూడండి. లోపల కూడా చక్కగా ఉడికింది. ఎంత కమ్మగా ఉన్నాయో.